జనవరి 12వ తేదీన మన శంకర్ వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు అనిల్ రావుపుడి వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఒక దర్శకుడిగా చిరంజీవితో సినిమాని తీయడం తన అదృష్టమని ఆయన అన్నారు. మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు అనిల్ రావుపుడి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గమ్మను దర్శించేసుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ తాను చేసిన 8 సినిమాల్లో 3 సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయని, ఇప్పుడు మెగాస్టార్తో తీసిన సినిమా కూడా సంక్రాంతికే రానుండడం విశేషమని చెప్పారు. ఈ చిత్రంలో చిరంజీవిలో అద్భుతమైన కామెడీ టైమింగ్ బయటకు తీశామని తెలిపారు. అద్భుతమైన డ్యాన్స్, హ్యాండ్లూమ్ లుక్తో చిరంజీవి కనిపిస్తారని తెలిపారు. ఫిట్నెస్ కోసం చిరంజీవి చాలా కష్టపడ్డారని అన్నారు. నయనతార శశిరేఖ పాత్రలో జీవించిందని ప్రశంసించారు. చిత్రంలో చివరి 13 నిమిషాల్లో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారని తెలిపారు. గుంటూరులో విజ్ఞాన యూనివర్సిటీలో చిరంజీవి వెంకటేష్ కలిసి నటించిన పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా వినోదాత్మకంగా మంచి మెసేజ్తో కూడిన చిత్రమని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన లక్ష్యమని చెప్పారు. చిరంజీవి వెంకటేష్ డ్యాన్సులు తెరపై కనువిందు చేస్తాయని తెలిపారు. సంక్రాంతికి ఈ చిత్రం హిట్ కొడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు తన సినిమాకు టైటిల్గా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మీసాల పిల్ల పాట 100 మిలియన్ వ్యూస్ను, శశిరేఖ పాట 30 మిలియన్ వ్యూస్ను దాటినట్లు తెలిపారు. ట్రైలర్ను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ట్రోలింగులు సాధారణమని, వాటిపై తాను స్పందించనని తెలిపారు. భగవంత్ కేసరి తరహాలో మరో డ్రామా చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమకు 4 స్తంభాలు లాంటి వారు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అని పేర్కొన్నారు. వారిలో 3తో ఇప్పటికే చిత్రాలు చేశానని, నాగార్జునతో హలో బ్రదర్ తరహా సినిమా చేయాలని ఉందన్నారు. భీమ్ సంగీతం అల్టిమేట్గా ఉందని, ఈ చిత్రంలో మ్యూజిక్, వినోదం, యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఉంటాయని చెప్పారు. ప్రభాస్ సీనియర్స్ తర్వాతే మేము అని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రాన్ని 8వ తేదీన చూడబోతున్నామని, ఆ సినిమా కూడా హిట్ కావాలని ఆకాంక్షించారు. సాధారణంగా ప్రమోషన్స్ చేయని నయనతార తనతో కలిసి ప్రమోషన్స్ చేయడం చాలా ఆనందంగా ఉందని అనిల్ రావుపుడి తెలిపారు. ఓకేనా, ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి, అద్భుతంగా డ్యాన్సులు చేసి, ఎనర్జీతో, స్లిమ్గా, ట్రిమ్గా, హ్యాండ్సమ్గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబుకి తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన తీసుకుంటున్న డిసిప్లిన్ అన్నిటికీ. అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం. సో అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వస్తే నయనతార గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. అండ్ శశిరేఖ అని ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక సూపర్బ్ క్యామియో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని, ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఫార్చునేట్లీ నేను చదువుకున్న కాలేజ్, నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్. సో దాంట్లో సాంగ్ని రిలీజ్ చేయబోవడం ఇంకా ఎక్సైటింగ్గా ఉంది. సో వెంకటేష్ గారు ఈ సినిమాలో మా కోసం వచ్చి యాక్ట్ చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో, తెలుగు ప్రేక్షకులందరూ అంటే మనకు ఒక ఇండస్ట్రీ అనగానే ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలా ఒక 4 పిల్లర్స్. ఎలాగో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, నలుగురు ఒక 4 పిల్లర్స్. సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. సో నా అదృష్టం, నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి. అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు మీ థియేటర్స్లో. థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడే నేను చిరంజీవి గారు మేము అనుకున్నది ఏంటంటే, సార్ ఒక వెరీ కామన్ టైటిల్ పెడదాం, ఎందుకంటే ఆడియన్స్ బాగా ఈజీగా కనెక్ట్ అయ్యే టైటిల్, వాళ్ళ మధ్యలో ఉండే టైటిల్, వాళ్ళ మధ్యలో ఉండే ఒక పేరులాగా ఉంటే బాగుంటుంది. హీరోయిజం, జనరల్గా హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వరప్రసాద్. సో ఆ పేరునే తీసుకొని సినిమాలు పెట్టడం జరిగింది. అండ్ కరెక్ట్ కూడా బాగుంటుందని, అది కూడా మనం ఓన్ చేసుకున్నట్టు, ఇదిగో మన అనిల్, మన సాహు, మన సుచిప్త గారు ఇలా అన్నట్టు మన శంకర్ వరప్రసాద్ గారు ఇలా కలోక్యల్గా పెడితే బాగుంటుందని పెట్టాం. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆడియన్స్ కూడా ఇది మన ఫిలిం అనే ఒక ఓన్ చేసుకునే విధంగా కూడా టైటిల్ ఉండటం హ్యాపీగా అనిపిస్తుంది.
అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎవ్రీ పొంగల్ నాకు ఒక 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 జాయ్ఫుల్ రైడ్లా ఉంటుంది. ఏదో నేను మా ఊరు వచ్చినట్టు, మా సొంత ఊరు వెళ్ళినట్టు ఆడియన్స్ మధ్యలోకి వస్తుంటే అంత కనెక్ట్ ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. అండ్ ఈసారి కూడా నా ఎయిమ్ ఎప్పుడు ఒకటే, హౌ మచ్ ఎంటర్టైన్మెంట్ నేను ప్రేక్షకులకు ఇవ్వగలను. ఆ సినిమా 2 గంటల 25 నుంచి 2 గంటల 40 నిమిషాల సినిమా ఉంటే దాన్ని ఎంతవరకు వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయగలనే ఒక కాన్సెప్ట్తోనే ముందుకెళ్తాను. సో వాళ్ళు అంతే విధంగా దానికి ఆదరిస్తూ వచ్చారు. మీరు అన్నట్టు ఈసారి చిరంజీవి గారు త్రూ అవుట్ ఫిల్మ్ ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే లాస్ట్ ఒక 20-25 మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు. ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను. అండ్ ఎందుకంటే దాని తాలూకు ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది.